VRS ఛానల్, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. వెల్కమ్ టు విఆర్ఎస్ ఛానల్. మునిపల్లి మండలానికి నూతనంగా వచ్చిన ఎస్ఐ అరవింద్ని సన్మానించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్. ఈ సందర్భంగా రమేష్ యాదవ్ మాట్లాడుతూ, ఎస్ఐ అరవింద్ సార్ వచ్చిన కొన్ని రోజుల్లోనే మండలంలో న్యూసెన్స్ చేసే మందుబాబుల్ని జైల్లో వేసి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం అభినందించదగ్గ విషయమని, ఇదే విధంగా మండలంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వినతి చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్ యాదవ్ వెంబడి టీఆర్పీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మున్సిపల్ మండల పిఎస్కు రావడం జరిగింది. నా పేరు రమేష్ యాదవ్. నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. ఎందుకంటే సార్ వచ్చిన తర్వాత చాలామందికి యువకులకు మెసేజ్ ఇస్తుండు. ఎందుకంటే మందు తాగాలంటే కూడా భయపడేది. ఎందుకంటే ఇది మందు తాగి ఎంతోమంది ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటారు. తల్లిదండ్రుల దగ్గర కానీ ఇంట్లో పెళ్ళ భార్య బంగారం తీసుకొచ్చి కానీ తాగుతూ చాలామంది. సార్ వచ్చిన తర్వాత మరి ఇప్పటికి ఎంతో మందికి న్యూసెన్స్ చేస్తే మరి జైలు పంపడం జరిగింది. మరి యువకులు ఒకసారి ఆలోచించేయండి. మీ బంగారు భవిష్యత్తు ఖరాబ్ చేసుకోకండి. చదువుకొని సార్లే కానీ, ఎస్ఐ కానీ, ఓఎస్పీ కానీ, ఓ డాక్టర్ కానీ, ఓ టీచరే కానీ, యువకులు చాలా మంది గంజాయి కానీ తాగడం వల్ల చెడిపోతున్నారు. ఈ సార్ వచ్చిన తర్వాత మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఈసారి కూడా ప్రతి గ్రామాల్లో కూడా ఇలాగనే యువకులకు అవగాహన కల్పించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము. సార్కు ఈరోజు సన్మానం చేయడం జరిగింది. మరి సార్ ఇంకా మంచి సార్కు ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రధానంగా మునిపల్లి మండల ప్రజలందరికీ కూడా అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు అరవింద్ అండి. నేను మునిపల్లి ఎస్ఐగా విధులు నిర్వహించాటి ఆల్మోస్ట్గా 25 days అవుతుంది. ఇందాక మన రమేష్ యాదవ్ చెప్పినట్టుగా ప్రధానంగా మేము ఈ తాగి న్యూసెన్స్ చేసే వాళ్ళ మీద, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ల మీద, అలాగే ఈ 100 daily ఇంపార్టెన్స్ మీద, సైబర్ క్రైమ్ అవేర్నెస్ మీద, దొంగతనాల మీద అవగాహనకి నిరంతరంగా కల్పిస్తున్నాము. గత 3-4 days కింద కూడా తాగి న్యూసెన్స్ చేసిన వాళ్ళని, తాగి బండి నడిపిన వాళ్ళని కూడా జైలు శిక్ష విధించడం జరిగింది. మీ అందరికీ తెలుసు. దయచేసి మా ప్రధాన విజ్ఞప్తి ఏంటంటే, మీ ఎవరైతే తాగి బండి నడుపుతారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము. ఎవరు కూడా బండ్లు తాగి నడపకూడదు. అట్లాగే తాగి ఓపెన్ ఏరియాలలో న్యూసెన్స్ చేస్తే ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాము. ప్రధానంగా ఈ తాగడం వల్ల కుటుంబ వ్యవస్థ కానీ, వివాహ వ్యవస్థ కానీ చెడిపోవడం జరుగుతుంది. దీనికి పరమైనటువంటి కంప్లైంట్స్ మా పోలీస్ స్టేషన్కి ఎక్కువ రావడం వల్ల దీని మీద ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో వీటి మీద అవేర్నెస్ కలిగిస్తూనే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మా ఎస్పీ సార్ సూచనల మేరకు కానీ, సిఎస్ఆర్ సూచనల మేరకు కానీ, డిఎస్పీ సార్ సూచనల మేరకు కానీ ప్రతి ఒక్కరం కూడా పోలీస్ పరంగా మా పోలీస్ స్టేషన్ తరఫున, పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ తరఫున మీకు ఏదైతే సమస్యలు ఉంటాయో క్విక్ రెస్పాన్స్ ఇస్తూనే ఉంటాము. మీకు ప్రజల్లో అవగాహన కలిగిస్తూనే ఉంటాము. సొసైటీలో సర్వీస్ ఓరియంటెడ్లో పోలీస్ డిపార్ట్మెంటు పనిచేస్తుంది అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన విఆర్ఎస్ ఛానల్ వారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.